దేవునికి స్తోత్రములు. దేవుని బిడ్డలారా అంతా క్షేమంగా ఉన్నారండి. ప్రతిరోజు ప్రభువారు చక్కటి వాగ్దానాల ద్వారా మనతో మాట్లాడి మనల్ని ఎంతగానో ఆశీర్వదిస్తూ ఉన్నారు. ఆయనకే మహిమ. అంతా క్షేమంగా ఉన్నారండి. నిత్యము క్రీస్తు వారి యొక్క ఆశీర్వాదాలతో ప్రతి ఒక్కరూ కూడా నింపబడాలి. ప్రభు అందరినీ ఆశీర్వదించునుగాక. ఈరోజు దేవుని వాగ్దానం 2 సమూయేలు 2:5. యెహోవా చేత మీరు ఆశీర్వాదము నొందుదురుగాక. దేవుడి గొప్ప వాగ్దానం మన జీవితాల్లో నెరవేర్చునుగాక. ఇంత గొప్ప దేవుడు చూడండి. దేవుని యొక్క మార్గంలో మనం యథార్థతగా నడిచినప్పుడు దేవుడు తన వారికి ఏ మేలు చేయక మానరు అండి. యథార్థత, నీతి, భయభక్తులు కలిగిన వారిని దేవుడు తన కుడి చేతితో మనల్ని పట్టుకుని నడిపించే దేవుడు. దేవుని చేత మనం ఆశీర్వదింపబడాలి అంటే దేవునిలో భయము, భక్తి, యథార్థత మనము కలిగి ఉండాలి. ఆశీర్వాదం అనగా ఈ భూ సంబంధమైనటువంటి వ్యాధులు, బాధలు, కష్టాలు, ఇరుకు ఇబ్బందులు, ఎలాంటి సమస్య వచ్చినా దేవుడు నిన్ను విడిపిస్తారు. అంతేకాకుండా ఈ లోకాన్ని నీ విడిచినప్పుడు ప్రభు రాజ్యానికి నిన్ను తీసుకెళ్తారు. అది నిజమైన ఆశీర్వాదం. నీవు ఆశీర్వాదకరంగా ఉండాలి అంటే దేవుని చేత నీవు నిత్య జీవంలోనికి నడిపింపబడుటయే అది నిజమైన ఆశీర్వాదం. కాబట్టి నీవు ఆశీర్వాదం కొరకు ఎదురు చూస్తున్నావా నా ప్రియ సహోదరి, సహోదరా? ఈ లోక సంబంధమైన సమస్యలు నిన్ను తరుముతున్నప్పుడు కృంగిపోతున్నావా? ప్రార్థన అనుభవం నీలో ఉందా? దేవునితో నీవు ఆత్మపూర్వకంగా జీవిస్తున్నావా? దేవుని యొక్క బిడ్డగా నీవు ఆత్మలో యథార్థతను, భయభక్తులు కలిగి నడుచుకుంటున్నావా? దేవుడు నిన్ను ఎంతగానో ప్రేమిస్తున్నారు. నిన్ను ఆశీర్వదించాలని, నిన్ను గొప్ప స్థితిలో నిలబెట్టాలని, నిన్ను వృద్ధి పొందించాలని దేవుని యొక్క ముఖ్య ఉద్దేశం. కానీ సాతాను యొక్క గలిబిలిల వల్ల దైవికమైనటువంటి భయభక్తులు విడిచిపెట్టి ఆశీర్వాదాలకు దూరంగా వెళ్ళిపోతున్నారు చాలామంది. అలా కాకుండా దేవుని యొక్క ఆశీర్వాదానికి అర్హత కలిగిన జీవితాన్ని జీవిస్తున్నావా? ప్రియమైన సహోదరి, సహోదర, దేవుని యొక్క రాకడ చాలా దగ్గరైపోతుంది. కాబట్టి మరి మనము కూడా దేవుని చేత ఆశీర్వదింపబడటానికి మన మనసుల్లో స్థిరత్వాన్ని కలిగి ఉందాం. అంతా క్షేమంగా ఉన్నారండి. ప్రార్థించుకుందాం. ప్రేమ నమ్మకమైన మా యేసయ్య గొప్ప దేవ, నీ అపారమైన ప్రేమ చేత పగటికి పగలు, రాత్రికి రాత్రి మమ్మల్ని కాపాడుచున్నావు. ఎంత గొప్ప దేవుడు ప్రభువా! నీవు మమ్మల్ని ఆశీర్వదించడానికి ఇష్టపడుచున్నావు. మేము కూడా నీకు లోబడితే మమ్మల్ని నీవు త్రోసివేయు. మా దేశాన్ని, దేశ నాయకులను కాపాడండి, సర్వ ప్రజలను కాపాడండి. అలాగే ప్రభువా, మీ దాసులను, దాసురండలను కాపాడండి. ఎవరైతే కష్టాల చేత, బాధల్లో, ఇబ్బందులు ఉన్నారో విడిపించి మహిమ, ఘనత, ప్రభావాలు మీరు పొందమని శక్తి కలిసేనామని అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. మా కొరకు, పరిచర్య కొరకు అందరూ ప్రార్థించండి. ప్రభువారు మిమ్మల్ని, మీ బిడ్డలను, మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.